భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 8 శ్లోకం నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధేద కర్మణః అనువాదం నీ కర్తవ్యమైన పనిని నిర్వర్తించు. కర్మ అకర్మ కంటే శ్రేష్టమైనది. అకర్మతో అయితే నీ శరీరయాత్ర కూడా సరిగా సాగదు. వివరణ: శ్రీకృష్ణుడు ఇక్కడ కర్మ యొక్క ఆవశ్యకతను బలంగా చెబుతున్నారు. కర్మ మన జీవనాధారం. కర్తవ్యాన్ని మానేస్తే ప్రగతే కాదు, ప్రాణాధారమైన జీవనయాత్ర కూడా కుదరదు. కర్మ అనేది కేవలం ఉపాధి కోసం కాదు, అది మన ధర్మాన్ని నిలబెట్టడానికి కూడా అవసరం. తాత్విక సందేశం: మనుష్యుడు కర్మ ద్వారా జీవించాలి, కర్మ ద్వారానే ఎదగాలి. అకర్మ అనేది ఆలస్యం, పతనానికి దారి. పనిని ధర్మబద్ధంగా, ఫలాసక్తి లేకుండా చేయడం, ఇదే కర్మయోగం యొక్క సారం. ఉదాహరణ: ఒక రైతు విత్తనాలు వేయకపోతే పంట రాదు, పంట లేకపోతే జీవనం కుదరదు. అలానే కర్మ లేకుంటే జీవితం నిలబడదు. ఎండ్ నోట్: జీవితం కర్తవ్యాల ప్రవాహం, దాన్ని ఆపితే జీవితం ఆగిపోతుంది. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.